ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మానవుడు తన జీవితంలో ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు, సంపాదిస్తారు, చదువుల కోసం కూడా టైంను కేటాయిస్తూ ఉంటారు, వారి యొక్క పరివారాన్ని పోషిస్తూ ఉంటాడు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఎన్ని విధాలుగా కష్టపడుతూ వారి ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా అడగండి, మీకు ఇంత వయసు వచ్చేసింది, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నావు, ఎవరి కోసం ఇంత పాకులాడుతున్నావు అని అడిగారనుకోండి, చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే, నా ఫ్యామిలీ మెంబర్స్లో హ్యాపీనెస్ని నేను చూడాలనుకుంటున్నాను, ఉత్సాహంగా వారిని చూడాలనేదే నా యొక్క కోరిక. ఎదుటి వారిలో అవసరమైన కావలసినటువంటి ఉమంగ ఉత్సాహాలను చూడాలని నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత పాకులాడుతున్నాను అని చెప్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం హ్యాపీనెస్ కోసం ఎవ్వరు ఏది కష్టపడలేదు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఆ రోజుల్లో. ఒకే ఫ్యామిలీలో ఉంటూ కూడా వారు ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదు, అంత హ్యాపీగా అప్పుడు ఉన్నారు. ప్రజెంట్ టైంలో అన్ని సాధనాలు ఉన్నాయి, టెక్నాలజీ ఇంత పెరిగింది, చేతులు ఎన్నో పవర్స్ వచ్చేసాయి. తను తలుచుకుంటే ప్రపంచాన్ని తిరిగి రావచ్చు, ఎన్నో చేయవచ్చు. అయినప్పటికీ కొందరు ఏమంటారంటే, నేను ఇంత ఆస్తులు సంపాదించేశాను, బోల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 3-4 విల్లాలు కట్టేశాను, కానీ ఒక లోటు మాత్రం ఇంకా ఉంది. ఏం లోటు ఉంది మీ లైఫ్లో అని అడిగితే, కొద్దిగా కూడా మనసుకి శాంతి లేదు, కొద్దిగా కూడా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అని చెప్పేస్తూ ఉంటారు. సహజమైన రీతిలో మన మనసుకి కావలసిన రియల్ హ్యాపీనెస్ కోసం ఏం చేయాలి? హ్యాపీనెస్ అనేది దొరికేది కాదు, కొంటే అమ్మేది కాదు. ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పూర్వీకుల ఆస్తి కాదు. కొందరు ఏమంటారంటే, కొందరిని చూసి వాళ్ళకి ఏం తక్కువ అండి, బోల్డ్ అంత ఆస్తి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బోల్డ్ అంత ఆస్తిని సంపాదించి ఇచ్చారు, బోల్డ్ అంతా వారికి ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి నాకేం తక్కువ అన్నట్టు ఆ వ్యక్తి జీవించేస్తున్నాడు అని మనం చెప్పేస్తాం. కొన్ని సాధనాలు మన మనుష్యాత్మలకి తాత్కాలికంగా హ్యాపీనెస్ని ఇవ్వగలుగుతుంది. కొందరు మనుషుల లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే, ప్రజెంట్ సంతోషంగా ఉన్నాను, కానీ వారికి సంతోషంతో పాటు తెలియని మెంటల్ టెన్షన్ కూడా కొందరిలో చూస్తూ ఉన్నాం. వారిలో మెంటల్ టెన్షన్ ఎందుకు పెరిగింది అంటే, నాకు దొరికిన హ్యాపీనెస్, నాకు దొరికిన ఫ్రీడమ్ ఎవరైనా లాగేసుకుంటారో ఏమో, ఇది పొందడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎంతో పడగా నాకు దొరికిన ఇంత ఆనందం, ఇంత సంతోషం పోతుందో ఏమో, నాకు ఇంకా దొరకదో ఏమో, మళ్ళీ నాకు వస్తుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు. తన యొక్క లైఫ్ ఇంటెన్షన్ ఏంటండి? తన లైఫ్ అంతా ఉత్సాహంగా జీవించాలని అనుకున్నాడు, ఉమ్మంగా ఉత్సాహాలతో ఉండాలని. ఎంతో కష్టపడగా తనకు వచ్చినటువంటి ఆ హ్యాపీనెస్ని రెండో మనుషులు ఎవ్వరూ లాక్కోవద్దో, దూరం అయిపోతుందో ఏమో అని తెలియని భయం చాలామంది మనుషుల్లో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజమైన సంతోషం
మన యొక్క సంకల్పాల ద్వారా మనకి దొరుకుతుంది. మనసుతో మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో అంతగా ప్రజెంట్లో మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, దాన్ని మనం వెతుకుతే వచ్చేది కాదు, పరిగెత్తటంతో పోయేది కాదు. కొన్నిటి కోసం మీరు రన్ చేయకండి, పరిగెత్తకండి, కూల్గా ఉండండి. అతిగా నేను పరిగెత్తుతున్నాను అంటే నాలో మొదలయ్యేది సంతోషం కాదు, టెన్షన్ మొదలవుతుంది. టెన్షన్ 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 టెన్షన్. కొందరి మనుషులు హ్యాబిట్ ఎలా ఉందంటే లైఫ్ అంతా పరిగెత్తుతారు, శాంతిగా కూర్చోరు, శాంతిగా భోజనం చేయరు, మనశ్శాంతిగా నిద్రపోరు. అంత రన్ చేస్తుంది ఎందుకు నాయనా అని మీరు వారిని అడిగితే సంతోషంగా నేను ఉండడానికి అని. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత ఫాస్ట్గా నా బాడీ పరిగెత్తుతుందో అంత ఫాస్ట్గా నా బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్ కూడా అంత ఫాస్ట్గా పరిగెత్తుతూనే ఉంది. మన యొక్క బ్రెయిన్ అనేది మన శరీరం నిద్రపోయినా మన యొక్క బ్రెయిన్ అంటే మన యొక్క ఆలోచన విధానం అనేది అతిగా ఆలోచించటంతో అది నిద్రపోదు, అది కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. దానివల్ల పెరిగేది ఓవర్ స్ట్రెస్, టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఓవర్ స్ట్రెస్, టెన్షన్తో మనం పొందినటువంటి హ్యాపీనెస్ అది తాత్కాలికమైనదే. ఆ హ్యాపీనెస్ మన ఆత్మకు సదాకాలం కోసం పర్మనెంట్గా సంతోషాన్ని దూరం చేస్తూ ఉంటుంది. రియల్ హ్యాపీనెస్ అంటే ఉమంగ ఉత్సాహాలతో మనం ఉండాలి అంటే మంచి చర్నింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంత ఎక్కువ మంచి చింతన చేస్తామో అంత చింతాముక్తులం అవుతాము. బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే అయిపోయాయో వాటిని ఫుల్ స్టాప్ పెట్టండి, గుర్తు చేసుకోకండి. ఫోర్స్గా మీకు ఎవరైనా గుర్తు చేయించినా నేను బిజీగా ఉన్నానండి, కొంచెం పనిలో ఉన్నాను అని ప్రేమపూర్వకంగా సమాధాన్ని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టండి. వ్యర్థ చింతన చేసేటువంటి వారు, పరచింతన చేసేటువంటి వారు, పరుల గురించి అతిగా కీడు కోరుకునే ఆత్మ తను ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయలేకపోతుంటుంది. వారికి వద్దనుకున్న నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. ఎంత అవాయిడ్ చేసినా కానీ మైండ్లో అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఆత్మను సంతోషంగా ఉండనివ్వవు. బ్రహ్మకుమారిస్ టీచ్ చేసేటువంటి మెడిటేషన్ ఏంటి అంటే సాత్వికమైనటువంటి ఆలోచనలు చేయండి. సాత్వికంగా ఆలోచిస్తూ సాత్వికమైన భోజనము మీరు తినడం మొదలు పెట్టండి. ఎంత ఎక్కువగా మీరు పాజిటివ్గా ఉంటారో మీ యొక్క బ్రెయిన్ ఎనర్జీ, మీ బ్రెయిన్ యొక్క శక్తి అనేది అంత విశాలంగా సాత్వికంగా మాత్రమే ఉంటుంది. ఎంత నకారాత్మకంగా మనం ఆలోచిస్తామో, నకారాత్మకంగా కోరుకుంటామో అంత ఉత్సాహం, మన యొక్క హ్యాపీనెస్, ఉమ్మంగం, ఉత్సాహం మన జీవితం నుండి శాశ్వతంగా దూరం అవుతూ ఉంటుంది. మన మనసుని ఎప్పుడైనా అడుగుతూ ఉండాలి ఒక క్వశ్చన్, ఇంత పాకులాడుతున్నాను, ఇంత ఆలోచిస్తున్నాను, సో అండ్ సో పర్సన్ గురించి కీడు జరగాలని కోరుకుంటూ ఉన్నాను, మరి నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? అప్పుడు ఖచ్చితంగా మీ మనసు మీకు జవాబు చెప్తుంది, మీరు ప్రస్తుతం సంతోషంగా లేరు, ఉండలేరు. మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. ఎప్పటి వరకైతే మనం మనసు యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా ఉండదో అంత మన లైఫ్ నిర్మలంగా ఉండదు, సంతోషంగా ఉండదు. కాబట్టి మన జీవితం అనేది వజ్రతుల్యము లాంటిది. వజ్రతుల్యమైనటువంటి జీవితంలో తరగని ఖజానా, అద్భుతమైన సంపదను మనం జమ చేసుకోవాలి, తయారు చేయాలి. అలా ఇంకా ఇంకా మనలో పెరగాలంటే మనము పంచాలి.
ఒకటే నేర్చుకోండి, ఏదైతే మనం పంచుతామో అదే మన దగ్గర పెరుగుతుంది. ఎదుటి ఆత్మ జీవితంలో మీరు సంతోషాన్ని పంచండి, ఖచ్చితంగా ఆ సంతోషం మీ దగ్గర రెట్టింపై పెరుగుతుంది. ఆశీర్వాదాలు పంచండి, మీ దగ్గర ఆశీర్వాదాల బలం అనేది పెరుగుతుంది. అదేవిధంగా జ్ఞానం అనే సంపద, సర్వశ్రేష్టమైన సంపద జ్ఞానము. అందుకే అంటారు నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సంపద మీకు ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వడానికి ఒక సోర్స్ అవుతుంది. ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని చూడాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. సంతోషం గురించి మీ మనసులో ఆలోచించండి. మీరు అదే కోరుకొని అదే ఆలోచిస్తే ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అయి అదే సంతోషం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పటి నుండి మనం ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం, నిర్మల స్వభావంతో మనం ఉండగలుగుతాం. మరి ఏ ఆత్మ అయితే అలాంటి నిర్మలమైన స్వభావంతో ఉంటుందో, సకారాత్మక చింతన చేస్తూ ఆలోచిస్తుందో, ఖచ్చితంగా వారి యొక్క నిజ జీవితంలో కూడా అంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా మనకి ఆ వ్యక్తులు కనపడుతూ ఉంటారు. నిజ జీవితంలో సంతోషం కావాలి అని కోరుకునేటువంటి ఆత్మ ప్రతి ఒక్కరికి అదే అందిస్తారు, అదే పొందుతారు. మరి ఉమంగ ఉత్సాహాలతో జీవించాలి నేను ఖచ్చితంగా అని కోరుకునేటువంటి ఒక యోగి ఆత్మ చేసేటువంటి సాధన ఇది ఒక్కటే. మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఎదుటి ఆత్మను మీరు చూసినప్పుడు మంచి ఆత్మిక దృష్టితో, ఆత్మిక స్వభావంతో వారితో మీట్ అవ్వండి. వారితో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటల్లో కూడా మధురత, హర్షిత ముఖమైనటువంటి మాటలే మాట్లాడండి. అలా మీ శరీరంలో ఉన్న పంచ కర్మేంద్రియాలు ఎలా పనిచేయాలి అంటే ఎదుటి ఆత్మ నుండి బ్లెస్సింగ్స్ మాత్రమే మీరు పొందగలగాలి, బ్లెస్సింగ్స్ మాత్రమే వారికి ఇవ్వగలగాలి. అవే ఇస్తూ అవే పంచితే రిఫ్లెక్ట్ అయ్యి అదే హ్యాపీనెస్ మన నిజ జీవితంలో ఎన్నో రెట్టింపులై పంచిస్తుంది. కాబట్టి ఉత్సాహభరితమైనటువంటి జీవితంలోనే జీవించాలి అని కోరుకునేటువంటి ఆత్మ ప్రశాంతకరంగా వారు ఉంటూ ఎదుటి వారికి కూడా అదే ప్రశాంతతను పంచుతూ ఉంటారు. కాబట్టి పరమాత్మ మనకి ఇచ్చినటువంటి వరదానము సంతుష్టంగా మీరు ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. దానికోసం నిత్యం పరమాత్మ నుండి ఆధ్యాత్మిక విషయాలను స్వీకరించడానికి, వినడానికి, చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. మన మైండ్ ఎలా అవ్వద్దు అంటే మనతో ఎవరు మాట్లాడినా, ఎవరు మీట్ అయినా, అబ్బా వీరితోనా అండి చాలా బోరింగ్ లైఫ్, అబ్బా వీరితో మాట్లాడిస్తున్నారా, వీరితో నేను మాట్లాడితే 2 సెకండ్లో బోర్ అయిపోతాను, వీరి మొహం చూడగానే నా మైండ్లో ఉండేటువంటి హ్యాపీనెస్ సెకండ్స్లో మాయమవుతుంది అనే టాక్ మనం వినకూడదు. దానికోసం నిత్యం మన యొక్క మస్తిష్కాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. నా మస్తిష్కం నుండి వస్తున్నటువంటి గుడ్ వైబ్రేషన్స్ కొన్ని మైళ్ళ దూరం వరకు పనిచేస్తాయి. మీరు ఇదే ఊర్లో ఉంటూ ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి కూడా మీ మస్తిష్కము ద్వారా, అంటే మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ ద్వారా ఆ ఎదుటి ఆత్మను అంత సాత్వికంగా, అంత పవిత్రంగా మీరు చూడగలుగుతారు. కొందరు మనుషులతో మనం నోట్తో మాట్లాడకుండా, వారి గురించి మనం నెగిటివ్ కోరుకున్నా, నెగిటివ్ ఆలోచించినా, మన యొక్క నెగిటివ్ ఓరా అటువైపు కూడా నెగిటివ్గా ఉండేటువంటి వ్యక్తిని వీక్ చేస్తూ ఉంటుంది. వారి నెగిటివ్ ఓరా మన అంతరాత్మను కూడా అంతా వీక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను కొద్దిగా కూడా జీవితంలో హ్యాపీగా లేను, తృప్తిగా లేను అంటే
ఒకసారి స్వచింతన చేసుకోవాలి. ఎదుటి ఆత్మ విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఏం తప్పు చేస్తున్నాను? ఆ ఎదుటి ఆత్మ గురించి తప్పు కోరుకొని తప్పు ఆలోచిస్తున్నాను. అందుకనే నేను సంతోషంగా లేను, ఉండలేకపోతున్నాను అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉత్సాహభరితమైన జీవితంలో నేను ఉండాలి అనేది నా కోరిక. మనం ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం, పూజలు పునస్కారాలు భక్తి చేస్తూ ఉంటాం. తెలివిమంతుడు జ్ఞాని ఆత్మ భగవంతుని ఏం కోరుకుంటాడు? హే ఈశ్వరుడా, సుఖశాంతి ప్రదాత, నా పరివారానికి మీరు శక్తినివ్వండి, నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబ సంబంధికులు కూడా ఎంతో తృప్తిగా ఉన్నట్టుగా నాకు కనపడాలి. ఇదే పరమాత్మ నేను కోరుకుంటున్నాను, నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే సంతోషం అని చాలాసార్లు మనం పరమాత్మ కూడా చెప్తూ ఉంటాము. దాని గురించి మనం ఆలోచిస్తూ చింతన చేస్తూ ఉంటాం. కాబట్టి ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలను చేస్తూ అదే అనుభవాలను ఇతరులతో చేయించాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం మొదలు పెడతాము. గొప్పగా ఆలోచిస్తూ ఎదుటి ఆత్మలో ఉండేటువంటి స్పెషాలిటీస్ని మాత్రమే చూస్తూ ఆలోచిద్దాం. ఓకే, ఆ ఆత్మలో ఉండేటువంటి స్పెషాలిటీని మీరు ఎంత ఆలోచిస్తారో మీ మైండ్లో అంత హ్యాపీగా మీరు ఉంటారు, అంత ఉత్సాహంగానే మీరు కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకు ఫిజికల్ వర్క్ ఏమీ ఉండదు, కానీ మీరు అలసిపోతూ ఉన్నారు. ఫిజికల్ వర్క్ ఏం లేకుండా ఎందుకింత అలసిపోయారు అంటే మీకు మెంటల్ వర్క్ ఎక్కువ ఉంది. అంటే మీరు మైండ్ని ఎందులో బిజీ చేసేసారు? ఎక్కువగా ఆలోచించటంతో డబల్ అలసిపోతాం. ఫిజికల్ వర్క్తో సింగిల్, ఎక్కువగా నెగిటివ్ ఆలోచించటంతో డబల్ ఎనర్జీని మీరు లాస్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరినైనా అడగండి, బాగానే ఉన్నారు కదండి ఇప్పటివరకు, ఉన్నట్టుండి ఆరోగ్యం ఇంత పాడైపోయింది, అడ్మిట్ అయ్యారంట హాస్పిటల్లో అంటే ఎవరైనా చెప్తారా? నేను వారి గురించి వీరి గురించి ఎక్కువగా ఆలోచించి నాకు టెన్షన్ పెరిగి డిప్రెషన్లో వెళ్ళిపోయాను, అందుకు నేను అలసిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అని మీరు చెప్పారనుకోండి, ఏ ఒక్కరైనా మిమ్మల్ని పొగుడతారా? మీరు చాలా మంచి పని చేశారండి, అందరి గురించి ఎక్కువగా ఆలోచించి మీరు అడ్మిట్ అయిపోయారు అని ఎవరిని వారు గొప్పవారని అనుకోరు. అలా మీరు చెప్పిన సమాధానం విని ఏమంటారంటే, నాకు లేవా అండి టెన్షన్స్, నాకు లేవా అండి ప్రాబ్లమ్స్, నాకంటే ఎక్కువ ఉన్నాయా మీకు? అలా మీరు చూస్తూ ఉంటే ఈ భూమి మీద నాకున్నన్ని టెన్షన్స్, నాకున్నన్ని బాధలు రెండో మనిషికి ఉండవు. అయినా కానీ నేను లేనా, నేను ఉన్నాను కదా. సో అలా ఆలోచిస్తూ పోతుంటే, అలా చూస్తూ పోతుంటే నేనే గ్రేట్. ఎందుకు గ్రేట్ అంటే నాకు ఇంత మానసిక చింతలు ఉన్నప్పటికీ కూడా నేను హాయిగా ఉన్నాను, హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి, అన్ని రకాల టెన్షన్స్కి ఓవర్ స్ట్రెస్ ఫీల్ కావడం సరి అయిన జవాబు కాదు. సరి అయిన జవాబు ఏంటంటే సంతోషంగా నేను ఉండాలి, ఇతరుల జీవితంలో కూడా సంతోషాన్ని చూడగలగాలి. ఉత్సాహభరితంగా మీరు ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహంగా ఉండేలాగా చూసుకోండి. ఇది ఖచ్చితంగా పాజిటివ్గా మీరు జీవించడానికి మంచి లైఫ్ సిస్టమ్ అన్నమాట. మరి ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఉత్సాహంగా ఉండడం నేర్చుకున్నాడో, ఉత్సాహాన్ని ఎదుటి వాళ్ళు చూడాలని కోరుకున్నాడో, ఆ వ్యక్తులు వారి యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానంలోనే వారు ఉంటారు. వారి గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు చర్చించుకున్నా, వారు జీవించి ఉన్నా మరణించినా, ఫలానా సో అండ్ సో వ్యక్తులు గురించి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి అంటే వారి మరణానంతరం కూడా వారి గురించి మనం పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటాం.
అబ్బా వారా అండి, ఆ వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టినా, ఎవరితో మాట్లాడినా ఎప్పుడు కూడా హ్యాపీగానే నాకు లైఫ్ అంతా కనిపించారు. నా జీవిత అనుభవంలో చెప్తున్నాను, ఇంత సంతోషంగా ఉన్న వ్యక్తి నా జీవితంలో ఇప్పటివరకు నేను చూడలేదు అని సో అండ్ సో అని కొద్దిమంది విషయం గురించి మనం ఇప్పటివరకు ఎందుకు మాట్లాడుతున్నామంటే, వారి లైఫ్లో ఒకటే నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? నేను ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ సంతోషం నాలో ఉందో అది ఇతరుల్లో కూడా చూడాలి అని నా అంతరాత్మ ఎంత కోరుకుంటుందో, ఎంత ఆలోచిస్తుందో అంత మన యొక్క జీవితం కూడా అంత ఉత్సాహభరితంగా సంతోషకరంగానే కనిపిస్తూ ఉంటుంది. సదా ఉత్సాహంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆత్మ, ఎన్నో రకాల సాధన చేస్తున్నటువంటి ఆత్మ, పూజలు, ప్రార్థనలు, నోములు, వ్రతాలు చేస్తున్నటువంటి ఆత్మకు సరైన విధానంగా ఉత్సాహం దొరకాలి అంటే ఏం చేయాలి అనేటువంటి టాపిక్ ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.